తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాజకీయం వాడివేడిగా నెలకొంది. ఓవైపు చేరికలతో ఇరు పార్టీల్లో నూతన జోష్ నెలకొంటున్నప్పటికీ మరోవైపు ఈ మున్సిపల్ ఎన్నికలు అధికార ప్రతిపక్ష పార్టీలకు కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపే టార్గెట్గా సరికొత్త ప్లాన్తో ఎన్నికలకు ఇన్ఛార్జీలుగా మంత్రులను నియమించింది. మున్సిపల్ ఎన్నికలను ఫిబ్రవరిలో పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అయిపోయింది. రిజర్వేషన్లు కూడా ఖరారు చేశాక ఇక ఎన్నికల షెడ్యూల్ రావడమే మిగిలింది. దీనికి ప్రిపరేషన్ గా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు. బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కనీసం 80 నుంచి 90% వార్డుల్లో గెలవాలని టార్గెట్ గా పెట్టుకుని ఆ పార్టీ నేతలకు బాధ్యతలు ఇచ్చారు. జిల్లాల వారీగా మున్సిపాలిటీలను ఎంపిక చేసి టార్గెట్లు ఫిక్స్ చేసి నేతలను పనిలోకి దించారు. తాను కూడా ప్రచార బరిలోకి దిగారు. కాంగ్రెస్ వైపు నుంచి గ్రౌండ్ లెవెల్లో చాలా సీరియస్ గా సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ బీఆర్ఎస్ వ్యవహారమే తేడాగా ఉంది. ఆ పార్టీ మున్సిపల్ ఎన్నికల కార్యాచరణ అసలు హైకమాండ్ స్థాయిలో ఏం లేదు. నియోజకవర్గాల బాధ్యులుగా ఉన్న వాళ్ళు మాత్రమే బాధ్యత తీసుకోవాలన్నట్లుగా వదిలేశారు. ఫలితంగా చాలా మంది పైపైన మున్సిపల్ ఎన్నికల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సీరియస్ గా దృష్టి పెట్టడం లేదు. పెద్ద మొత్తంలో ఖర్చు అయ్యే అవకాశం ఉండటం, స్థానిక క్యాడర్ను పార్టీ తరపున బరిలోకి దించితే ఖర్చు అంతా తామే పెట్టుకోవాలని ఎక్కువ మంది బీఆర్ఎస్ నేతలు కంగారు పడుతున్నారు. వీలైనంత మేరకు పోటీకి దూరంగా ఉండేందుకు సదరు నేతలు ప్రయత్నిస్తున్నారట. వీరందరినీ మోటివేట్ చేసి ఖర్చుకు వెనుకాడకుండా అధిక స్థానాలు గెలిచేలా చూసుకోవాలని చెప్పడానికి బీఆర్ఎస్ నాయకత్వానికి తీరిక లేకుండా పోయింది. కేటీఆర్ సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన తమ పార్టీ వారిని అభినందించే సమావేశాలకు జిల్లాలకు వెళ్తున్నారు. కానీ మున్సిపల్ పోరుపై ప్రత్యేక దృష్టి పెట్టలేదు. కేసీఆర్ ఎప్పుడో ఓసారి వచ్చి మాట్లాడిపోవడం వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని సొంత పార్టీలోనే వినిపించడం విశేషం. నీళ్ల పంచాయతీని పెట్టాలనుకొని ప్రయత్నించారు. కానీ వారు రాజేసిన మంటను పెద్దది చేయడానికి వారికి తీరిక లేకుండా పోయింది. ఆ మంటను ఆర్పడమే కాకుండా రివర్స్లో బీఆర్ఎస్కి సెగ తగిలేలా చేశారు సీఎం రేవంత్. సర్పంచ్ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి. ఎవరు గెలిచినా మా పార్టీ సానుభూతి పరులని చెప్పుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. కానీ మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి అవకాశం ఉండదు. ఈసారి వచ్చే ఫలితాలు చాలా స్పష్టంగా ఉంటాయి. అందుకే బీఆర్ఎస్ పంచాయతీల్లో తాము కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చామని చెప్పుకున్నట్లుగా ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. కానీ ఆ పార్టీ అనేక రకాల సమస్యలతో మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టలేకపోతోంది. లోకల్ క్యాడర్కే వదిలేస్తోంది. ఇది ఆ పార్టీకి ఎక్కువ సమస్యలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.